రికార్డింగ్ నెంబర్ 9 భాగవత వివరణము. తర్వాత వృత్తాంతం అంతా కూడా అంటే తర్వాత కథ జరిగిందంతా కూడా పరీక్షిత్తు ఎలాంటి ధర్మ పరిపాలన చేశాడు. అతని రాజ్యంలో ఒకరోజు ఒక శూద్రుడు అధికారాన్ని చెలాయిస్తూ ఒక రాజులాగా వేషం వేసుకొని రాజలాంఛనాలన్నీ కూడా ధరించి కలి స్వభావం కనపడేటట్టుగా చేశాడు. ఆయనకి కలి స్వభావము అంటే ఏంటో ఇక్కడే ఇండికేట్ చేశారు. అంటే వర్ణాశ్రమ ధర్మాలని దాటినవాడు. ఒక ధర్మం ఉన్నది ప్రతివాడికి. ఎవరైతే శూద్రుడో వాడు ఇంకొకరిలాగా ఉండటానికి ట్రై చేయకూడదు. అప్పుడు వర్ణాశ్రమ ధర్మం దాటినట్టు. వాడి స్వభావంలో మార్పు రావాలి, కానీ వాడు శూద్రుడై ఉండి శూద్ర లక్షణాలు కలిగి ఉండి స్వభావంలో వాడు ఒక రాజులాగా ప్రవర్తించడం చేశాడు అంటే అది కలికాలం వస్తేనే స్వభావం అట్లా మారుతుందన్నమాట. కలి స్వభావమును చూపెను అంటున్నారు. కలి ఎంటర్ అయినాడు అని మన పరీక్షిత్తు మహారాజుకు తెలిసిందన్నమాట. వాడేం చేశాడు, రాజులాగా రాజలాంఛనాలన్నీ ధరించి రాజులాగా డ్రెస్ అంతా వేసుకొని అధికారం చేస్తూ ఒక ఆవు ఉంటే ఆవుని కాలుతో తన్నట్ట. అట్లాగే ఒక వృషభం కూడాను, వృషభము అంటే ఆబోతు, దాన్ని కూడా కాలుతో తన్నాడనమాట. వాళ్ళకి పూర్వకాలం ఎట్లా ఉండేదంటే ఎవరినీ కూడా ఒక జంతువు కావచ్చు కాక కాలితో తన్నటము అనేది అది కేవలం కలికాలంలోనే జరుగుతుంది. మిగతా కాలాల్లో వాళ్ళు చాలా అవమానం చెయ్యరు అట్లాంటి పని. కాలితో తన్నటము అది కూడా ఇంకొక జీవిని, పర్టికులర్గా ఆవు అంటే గోమాత అంటాము. ఆవుని తన్నటం, వృషభాన్ని తన్నటం అనేటటువంటిది ఇవన్నీ సింబాలిజమ్స్ కూడాను. పైగా ఆవు అంటే కేవలం ఆవు కాదు, అది ఎవరు చెయ్యరు కాబట్టి ఈయనకి చాలా ఆశ్చర్యపోయాడు. పరీక్షిత్తు మహారాజు ఎదురుకుండా జరిగింది ఇది. ఎప్పుడైతే వాడు కాలితో తన్నాడో వెంటనే ఈయన వెళ్ళి ఆ శూద్రుణ్ణి జయించి ఆ ఆవుని ఆబోతుని కూడా వృషభాన్ని కూడా రక్షించాడనమాట మన పరీక్షిత్తు మహారాజు. ఇది చాలా చక్కటి అర్థవాదమైన వృత్తాంతం అంటున్నారు. అర్థవాదం అంటే లోపల చాలా డీప్ మీనింగ్ ఉంది దానికి. ధర్మదేవుడేమో వృషభంలాగా ఉన్నాడు. ధర్మమే రూపం ధరిస్తే ఏముంటుంది అంటే అది ధర్మమే వృషభంలాగా ఉన్నాడు. భూదేవేమో ఆవు రూపం ధరించింది. వాళ్ళిద్దరూ భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఈ శూద్రుడు అనేవాడు వెళ్ళి కాలితో తన్నటం అనేది జరిగింది. చూశాడు పరీక్షిత్తు. ఆ గోవుని వృషభాన్ని కూడా రక్షించాడు. వేద సంప్రదాయం ప్రకారం వృషభము అనే మాటకి అర్థం ఏంటంటే సూర్యుడే వృషభంగాను అంటే భూమేమో ధేనువుగాను అంటున్నారు. సూర్యుడే వృషభము, భూమేమో ఆవు. అలా స్త్రీ పురుషుల్లాగా ఇక్కడ వర్ణించారన్నమాట. అంటే ఏమిటవుతుంది ఇక్కడ, సూర్యకిరణాల నుంచే సకల జీవులు సర్వ పదార్థాలు భూమి మీద సృష్టించబడటం అనేది జరుగుతుందన్నమాట. అందుకని ఆయన్ని వృషభము అన్నారు. ఎప్పుడైతే ఆ సూర్యకిరణాలు భూమిని తాకుతాయో అప్పుడు భూమి మీద సృష్టి అంతా కూడా కిరణాల నుంచి ప్రజ్ఞలుగా జీవులు పుట్టడం, నీళ్ళేమో ఆవిరైపోయి పవిత్రం అవ్వటం, పైకెళ్ళి మురుగుంటలో నీళ్లు కూడా శుభ్రమైనటువంటి నీళ్లుగా మేఘాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ వాన కురవటం అనేటటువంటి ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి సూర్యుడిని వృషభం అంటే ఆబోతు మేల్ అన్నమాట. నీళ్ళ సహాయంతో విత్తనం రూపంలో, విత్తనం అంటే సీడు, జీవులందరినీ గర్భధారణ చేస్తుంది భూదేవి. అందువల్ల వాళ్ళిద్దరూ మేల్ అండ్ ఫీమేల్ ఫామ్స్గా సింబలైజ్ చేశారు ఇక్కడ అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ మొత్తం జరిగేదంతా కూడా ఈ సృష్టి అంతా చేసినందువల్ల సూర్యుడికి ఏమన్నా లాభం ఉందా, పోనీ భూమికి ఏమన్నా లాభం ఉందా? వాళ్ళు ఏది ఆశించి ఈ పని చేయటం లేదు. వాళ్ళ ద్వారా ఇది జరుగుతోంది. ఫలితము ఆశించని ఏ ఫలితం కోసము దేనికోసము చేసే పని కాదు. కాబట్టి దీన్ని యజ్ఞము అని అంటారనమాట. దాన్ని అనుసరించే మనిషి చేసే పని కూడా యజ్ఞము అని అనబడుతుంది. మనం కూడా ఎప్పుడైతే ఏ ఫలితం ఆశించకుండా మంచి పనులు చేస్తూ వెళ్తామో అప్పుడు దాన్ని కూడా యజ్ఞము అని అనాలి అంటున్నారు. 4 వర్ణాల వాళ్ళ ప్రవర్తన చక్కగా
చేసినప్పుడు దాన్ని యజ్ఞ పరిరక్షణ యజ్ఞార్థ కర్మ అని చెప్పి చెప్తారు. 4 వర్ణాలు వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటారు, 4 వర్ణాల వాళ్ళు కూడా. అప్పుడు అంత ధర్మం సరిగ్గా జరుగుతుంది. వర్షము విత్తనాలకు సమన్వయించి ఈ ధర్మానికి భంగకరంగా ప్రవర్తించటం కలిధర్మం. అంటే భూమిని ఇబ్బంది పెట్టాడు, సూర్యుడిని ఇబ్బంది పెట్టాడు. సో దానివల్ల దీన్ని కలిధర్మము అంటారు. ఇది కూడా సృష్టిలో భాగమే, ఇది కూడా దైవ సృష్టిలో భాగమే. అయినా కూడా ఇలా జరిగింది అని చెప్పి మనం తెలుసుకోవాలి కాబట్టి చెబుతూ ఉన్నారు. శూద్రుడు అంటే అర్థం ఏంటంటే పొట్ట కోసం, తన కడుపు నిండటాని కోసమే ధర్మాన్ని ఆచరిస్తాడు వాడు. అటువంటి వాడు అట్లాంటి కలిధర్మము పుడుతూ ఉన్న లక్షణాలకు చూశాడు పరీక్షిత్తు. వెంటనే ఆపేశాడు అనమాట. అంటే ఒక రాజుగా దాని కలిని కూడా నిగ్రహించగలిగినంతటువంటి శక్తిమంతుడు పరీక్షిత్తు భాగవతోత్తముడే, ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే కృష్ణ పరమాత్మ ఆయన్ని రక్షించాడు. ఈయన కృష్ణ పరమాత్మని వేడుకున్నాడు. పసిగుడ్డు ఇంకా ఏమీ బయటికి రాకముందే తనకేదో బాధ కలిగిందని తెలియటం, స్వామిని ప్రార్థించటం, కృష్ణుడేమో రక్షించటం అనే ప్రాసెస్ పరీక్షిత్తు కడుపులో ఉన్నప్పుడే జరిగింది. మహాభక్తుడు ఆయన. అటువంటి వాడు భాగవత ఉత్తముడు అయినటువంటి పరీక్షిత్తు ఒకరోజు వేటకెళ్ళటం, చాలా దాహం వేయటం, అతనికి శమీకుడు అనే ఒక ముని ఆశ్రమానికి చేరుకోవటం. పాప శమీకుడేమో ధ్యానంలో సమాధిలో ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకపోతే కోపం వస్తుంది పరీక్షిత్తుకి. అప్పుడు వెంటనే అక్కడ పక్కన చచ్చిన పాము ఉంటే అది తీసి, మనం కోపం వచ్చినప్పుడు కోపంలో చేసే పనులు అని కొన్ని ఉంటాయి. అంటే మన వశంలో మనం లేవు, కోపం మనని వశం చేసుకుంది, కోపం మనని ఆక్రమించుకుంది. అప్పుడు చేసే పనులు ఇట్లా ఉంటాయి. ఒక చచ్చిపోయిన పాము పక్కన పడి ఉంటే దాన్ని తీసి ఆ ముని మెడలో శమీకుడి మెడలో వేసేసి వెళ్ళిపోతాడు పరీక్షిత్తు. ఇది శమీకుడి కొడుకైనటువంటి శృంగి చూస్తాడు. చాలా చిన్నవాడు వాడు, చాలా కోపం వస్తుంది వాడికి. తపశ్శక్తి చాలా ఉంటుంది వాడికి. మునికుమారుడు కాబట్టి వాడు చిన్నప్పటి నుంచి తపస్సు చేసి చాలా శక్తిమంతుడు. ఆ కోపంలో వాడు ఏం చేస్తాడంటే పరీక్షిత్తుని శపిస్తాడు. మా నాన్నని ఇట్లా చేస్తావా అని చెప్పి, వారం రోజుల్లో 7 రోజుల్లో నువ్వు పాము గడిచి చచ్చిపోతావు అని మన పరీక్షిత్తుని శపిస్తాడు. అప్పుడు వెంటనే శమీకుడు లేచి విచారణ చేసి పరీక్షిత్తుకు ఈ విషయం తెలియజేస్తాడు. ఆ ధర్మం అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ. ఈ శమీకుడు ఋషి కాబట్టి కొడుకుని మందలిస్తాడు. నాయనా, నువ్వేం పని చేశావు? రాజుని శపించటం ఏమిటి? పొరపాట్లు ఎవరైనా చేస్తారు. రాజుని శపించినందువల్ల మనకే నష్టము. రాజ్యం సరిగా ఉండబోతే మనం స్థిమితంగా ఎలా ధ్యానం చేసుకుంటాము? మన ధ్యానం డిస్టర్బ్ అవుతుంది, ప్రజలు డిస్టర్బ్ అవుతారు. మంచి రాజలక్షణాలు కలవాడిని ఇలా శపించటము అది మంచిది కాదు. అందరికీ చెడ్డ రోజులు తెప్పించావు నువ్వని మందలిస్తాడు. వెంటనే ఫస్ట్ పరీక్షిత్తుకు కబురు చేస్తాడు ఆయన. నీకు నా కొడుకు ఇట్లా శాపం ఇచ్చాడు, 7 రోజుల్లో నువ్వు చనిపోతావు. ఈ విషయం నీకు తెలియజేయటం నా ధర్మం కాబట్టి తెలియజేస్తున్నాను. అంటే వారం రోజులు టైం ఉంది, నీకు ఏదన్నా పనులుంటే చేసుకో అని ఆ ఉద్దేశంతో ఆయన కబురు చేస్తాడనమాట. వెంటనే పరీక్షిత్తు పెద్దలందరినీ పిలుచుకుంటాడు, వాళ్ళందరినీ ప్రాయోపవేశం చేసేస్తాడు. ప్రాయోపవేశం అంటే ఇంకా దర్భల మీద చాప మీద పడుకొని అన్నము నీళ్లు ఇంకా ఏమీ తాగరన్నమాట. అంటే హీఈస్ మేకింగ్ హిస్ బాడీ రెడీ టు గో. తర్వాత ఆ సమయంలో ఏమవుతుందంటే దైవయోగం వల్ల అందరినీ అడుగుతూ ఉంటాడు పరీక్షిత్తు. ఏదైనా నేను చివరి కాలంలో వినదగిన విషయం ఏదన్నా నాకు చెప్పండి, ఇదొక్కటి వింటే చాలు అనేవి ఏమన్నా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఋషులందరూ కూడా వస్తారు అక్కడికి ఈ విషయం తెలిసి. కానీ ఏం చెప్పాలి, వాట్ ఈస్ ది ఫైనల్, ఈ వారం రోజుల్లో ఏం చెయ్యగలం అని వాళ్ళు మొహాలు చూసుకుంటూ ఉంటే ఆ సమయంలో దైవ వశం వల్ల పిలవకుండానే మహానుభావుడైనటువంటి శుక మహర్షి రావటము,
అనేటటువంటిదంతా జరుగుతుంది. ఇది ప్రథమ స్కంధంలో ఉన్న కథా సంవిధానము అంటున్నారు. ఇందులో భాగవత కథ అంతా కూడా సుఖయోగీంద్రుడి వల్లనే లోకానికి ఉపదేశించబడటం జరిగింది. కాలము కర్మము కలిసి వస్తే ఆ విధానం ఎలా ఉంటుంది అని చూపించారు. ఈ పరీక్షిత్తు రావటం, సుఖయోగీంద్రుడే రావటం, ఎక్కడికి రానివాడు, ఎవరితో మాట్లాడనటువంటి మహానుభావుడైనటువంటి సుఖ మహర్షి రావటం, వ్యాసుల వారి కొడుకు సుఖ మహర్షి అంటే ఆయన రావటం, భాగవతాన్నంతా కూడా ఉపదేశించినందువల్లనే ఇవాళ మనం చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది. కాబట్టి కాలము కర్మము కలిసి వస్తే ఇలా అన్ని విషయాలు కూడి వస్తాయి అంటున్నారు. అంతేగాని శాపం ఇవ్వటం చాలా దుర్మార్గమైన విషయము, చనిపోవటం అంతకంటే దుర్మార్గము ఇట్లా చెప్పటం లేదు. జరుగుతూ ఉన్న విషయాల్ని ఇంపర్సనల్గా ఇలా జరుగుతాయి. అదే సమయంలో ఈయనకేది కావాలో అది చెప్పడానికి సుఖమహర్షి రావటం, ఆయన ఆ రోజు చెప్పటం, మనం కూడా వినటానికి అవకాశం రావటం అనేది కాలం కర్మ రెండు కలిసి వస్తేనే జరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ అన్ని ధర్మాలు తెలిసిన పరీక్షిత్తు భాగవతోత్తముడైన వాడు అట్లా ఎందుకు ప్రవర్తించాడు అంటే, కోపం అనేటటువంటిది ఎవరికైనా కూడా, ఎంత సంస్కారవంతుడికైనా కూడా ఆక్రమించేసి అది సంస్కారాన్ని దాచిపెట్టేస్తుంది, పైకి రానివ్వదు మంచి సంస్కారాన్ని. పైగా రాజులకి రజోగుణం పాలు ఎక్కువగా ఉంటుంది. రజోగుణం అంటే చర్రన కోపం వచ్చే స్వభావం ఉంటుంది. పౌరుషము కోపము అట్లా వస్తుంది కాబట్టి అతనికి రాజలక్షణాలు ఉన్నాయి కాబట్టి క్షత్రియుడు అన్నారు అతన్ని. అంతేకాకుండా ఎంతసేపు ధర్మాన్ని సంరక్షణ చెయ్యాలనేటటువంటి దృష్టిలో ఉన్నాడు కానీ స్వధర్మ రక్షణ అనేది అక్కడ మిస్ చేసుకున్నాడు. ఎంత గొప్పవాళ్ళైనా కూడా పొరపాటు పడటానికి అవకాశం ఉంది, మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు అంటున్నారు ఇక్కడ. ఇంకా తర్వాత శృంగి ఇచ్చిన శాపము, విష్ణు ధర్మాన్ని అలవాటు చేసుకోవాలనే వాళ్ళు తపస్సులు, తపస్సే కాకుండా విష్ణు ధర్మ సాధనే కాకుండా వయస్సు కూడా అవసరం అవుతుంది. చిన్నవాడైనందువల్ల, తపశ్శక్తి ఉన్నందువల్ల తొందరపడి, అంటే తండ్రిని అతనేదో అవమానించాడు అనే కోపంతో రాజుని శపించటం జరిగింది. అంటే తపశ్శక్తి ఉన్నా కూడా ఆత్మధర్మానికి సంబంధం లేదు, అది తెలియాలి అంటే ఇంకా కూడా కొంత పరిణతి కావాలి అతనికి అని చెప్పి చెబుతూ ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం వరకే అతని మనస్సులోకి ఒక ఆలోచన వచ్చింది, కానీ ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించేవాడిని శిక్షిస్తే ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేది తను గ్రహించలేకపోయాడు చిన్నవాడు అవటం వల్ల. అందువల్ల ఇంకోటి ఏం చెబుతున్నారు, ఎవరైనా తప్పు చేస్తే ఆ శిక్ష వాడికి పడాలి. కానీ ఇక్కడ పరీక్షిత్తు చేసిన తప్పుకి ప్రజలకి శిక్ష పడినట్టుగా అయింది. అందువల్ల అక్కడ ధర్మం సరిగా చేయలేదు ఆ పిల్లవాడు అని చెప్పారు. అతను కేవలం తపస్వి. శమీకుడేమో వాళ్ళ తండ్రేమో బ్రహ్మర్షి, ఆ పరీక్షిత్తు రాజర్షి, రాజ ఋషి. పరీక్షిత్తు కూడా సామాన్యుడు కాదు, సాధకుడే. తప్పు చేసినా కూడా శిక్షించే రాజర్షులు బ్రహ్మర్షులు తప్పు చేస్తే శిక్షించేటంత అధికారము ఈ శృంగికి లేదు అని చెప్పి అంటూ ఉన్నారన్నమాట. వాళ్ళని శిక్షించాలంటే వాళ్ళకంటే గొప్పవాళ్ళు అయి ఉండాలి కదా. కేవలం శృంగి తపస్వి అంతే. శమీకుడేమో బ్రహ్మర్షి, పరీక్షితేమో రాజర్షి. తప్పు చేసినా కూడా శిక్షించే అధికారం మాత్రం శృంగికి లేదు. శక్తి ఉన్నది. ఆ శక్తి ఉన్నందువల్ల విష్ణు ధర్మం దెబ్బతినేటట్టుగా ప్రవర్తించాడు అతను. ప్రజలకు ఇబ్బంది కలిగే కలి ధర్మానికి సహాయం చేశాడు, కలి ప్రవేశించడానికి సహాయం చేశాడు. ఎందుకంటే పరీక్షిత్తు రాజ్యం చేస్తే కలిని రానివ్వడు. పరీక్షిత్తే లేకుండా అయిపోయినప్పుడు కలికి చాలా అవకాశం ఇచ్చిన వాడు అయ్యాడు. ఇండైరెక్ట్గా శృంగి అనేవాడి ఒక్క యాక్షను ఎంత రియాక్షన్స్ని క్రియేట్ చేసిందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. మనం తొందరపడి అనే మాట, చేసే పని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని మనకు నిజంగా తెలియదు. ఇక్కడ ఒక చక్కటి ఎగ్జాంపుల్గా ఉంది ఈ విషయం. తను చేసిన పని ఏమిటి అని ఆ పిల్లవాడికి తెలియదు. మొత్తం రాజ్యానికే కలిని ఆహ్వానించిన వాడు అయిపోయాడన్నమాట. సో ఇంకా ఏం చెబుతున్నారు, బ్రహ్మర్షులు రాజఋషులు బ్రహ్మ ఋషులు పొరపాటు చేస్తే వాళ్ళని శిక్షించకూడదు అనే మాట అందరూ ఒప్పుకోకపోవచ్చు. కానీ ఫలితాన్ని ఆలోచిస్తే
వాళ్ళని శిక్షించినందువల్ల ప్రజలకు ఆపదలు వస్తాయి అనే మాట మర్చిపోకూడదు. అది మర్చిపోతున్నారు ధర్మం నిర్ణయం చేయటంలో అంటున్నారు. తప్పులు చేయటంలో కూడా 2 రకాలు ఉన్నాయి. దుష్టుడు వేరు, పొరపాటు పడినవాడు వేరు. దుష్టుడి వల్ల లోకానికి చాలా అపకారం జరుగుతుంది. పొరపాటు పడిన వాడు ఎట్లా ఉంటాడంటే తనకేదైనా అయినా కూడా లోకానికి హాని అవ్వదు. దానివల్ల వాడి పొరపాటు లోకాన్ని బాధ పెట్టదు. కానీ పరీక్షిత్తు చేసింది పొరపాటే కానీ దోషం కాదు, దుష్టుడు కాదు అతను. దీన్ని దర్శించేటటువంటి పరిణతి శమీకుడికి ఉంది కానీ శృంగికి లేనందువల్ల శాపం ఇచ్చాడు. ఇంకో విశేషం ఏం చెప్తూ ఉన్నారంటే పరీక్షిత్తు సామాన్యుడు కాదు, మళ్ళీ తిరిగి శాపం ఇవ్వగల సమర్థత గలవాడు పరీక్షిత్తు. కానీ తెలిసినవాడు కాబట్టి అలా తిరిగి శాపం ఇవ్వకుండా జరిగిన దాన్ని చక్కగా తను స్వీకరించాడు. ఇది పరిస్థితి అని అర్థం చేసుకున్నాడు. ఈ యాక్సెప్టెన్స్ అనేది మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన విషయం. జరిగిన దాని గురించి ఎందుకు జరిగిందని మనం మదన పడతాం. అలా మదన పడకుండా జరిగింది ఇది ఫ్యాక్ట్, అసలు ఎవడు మార్చలేడు దీన్ని. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనే ప్రశ్న ఒక్కటే మనం పాండరోవర్ చేయాల్సింది. జరిగింది ఓకే, దాన్ని మనం మార్చలేము. ఇప్పుడు నేనేం చేయాలి, ఏమిటి చేస్తే నా పని పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు అనే దాని మీద ఫోకస్ చేసినప్పుడు చక్కటి క్లారిటీ వస్తుంది. పరీక్షిత్తు కరెక్ట్గా అదే చేశాడన్నమాట. శృంగి శాపం కూడా దైవలీలానే అనుకున్నాడు అతను. దేవుడే అన్నిటికీ కారణము అని తెలిసినవాడు. అందువల్ల మళ్ళీ అతన్ని శపించకుండా దాన్ని సంతోషంగా యాక్సెప్ట్ చేశాడు, సంతోషముగా స్వీకరించను అంటున్నారు. ఈ ప్రథమ స్కందంలో ఉన్న కథా సంవిధానము నారదుడి ఉపదేశంతో మొదలుపెట్టి వ్యాసుల వారి భాగవత రచనతో వ్యాప్తి చెంది స్ప్రెడ్ అయ్యి సుఖయోగీంద్రుని ఆగమనంతో పరిపూర్తవుతుంది. ఫస్ట్ స్కందం ఎలా పూర్తవుతుందో చెబుతూ ఉన్నారు. ఫస్ట్ ఏమో నారదుడి ఉపదేశం, తర్వాత భాగవత రచన జరగటం, సుఖయోగీంద్రుడు వస్తాడు పరీక్షిత్తుకి ఉపదేశం చేయటానికి, దాంతో పూర్తయిపోతుంది. ఇది మొదటి స్కంధంలో ఉన్న కథా ఘట్టములన్నీ కూడా, అన్ని ఇన్సిడెంట్స్ కూడా, ఈ కథలో ఉన్న అన్ని ఇన్సిడెంట్స్ భగవంతుడి లీలలుగా చదువుకోవాలి. చదువుకునేవాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అప్పుడేమవుతుంది, ప్రశాంతమైన మనస్సుతో హృదయంతో చదువుకున్నంత మాత్రం చేతనే యోగాభ్యాసాది సాధనలకు కూడా అందని ఆనంద స్థితి దొరుకుతుంది మీకు అని చెప్పి ఇక్కడ ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందం కలుగుతుంది. అది కూడా కేవలం శ్రద్ధగా భక్తిగా చదువుకున్నంత మాత్రం చేత అప్రయత్నంగా మీకు ఎన్నో సాధనలు చేసిన వాళ్ళకు కూడా దొరకని ఆనంద స్థితి దొరుకుతుంది అని చెప్పారు. మనకెంతో చక్కని విషయం ఇది, మనకెంతో ధైర్యాన్ని ఇచ్చేటటువంటి విషయం. అట్లాగే కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ద్రౌపదీదేవి అశ్వత్థామను చూచి సంభాషించిన విధానం, ఎలా మాట్లాడింది ఆవిడ. అశ్వత్థామ తన కొడుకులందరినీ ఒక్కసారి చంపేస్తే, నిద్రపోయే పసివాళ్ల తలలు కోసేస్తే, వాడెదురుకుండా వస్తే ఎలా మాట్లాడింది. ద్రౌపది అంటే ఏమిటి అని అర్థమవుతుంది మనకు అక్కడ. అట్లాగే కడుపులో పసివాడుండి ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉత్తర కృష్ణుణ్ణి ఎలా శరణు వేడింది, కుంతీదేవి ఎలా స్తుతి చేసింది భగవంతుణ్ణి, భీష్ముడు ధర్మరాజుకు చేసిన ఉపదేశము అవసాన సమయంలో అంటే చనిపోయేటప్పుడు ఎలాంటి స్తుతి చేశాడు భీష్ముడు, కృష్ణుడికి స్తుతి చేశాడు భీష్ముడు అవసాన సమయంలో ఎటువంటి స్తుతి చేశాడు. తర్వాత ధృతరాష్ట్రుడికి వైరాగ్యం ఎట్లా వచ్చింది, వైరాగ్యం ఎలా పొందాడు, పరీక్షిత్తు పొందిన వైరాగ్యం ఎలా ఉంది. వరుసగా నిత్య జీవితంలో రోజు మన జీవితంలో భాగవత ధర్మాన్ని పాటించే విధానము అంతా కూడా క్రమంగా ఇక్కడ నిక్షిప్తం చేసి మన చేతికి అందిస్తూ ఉన్నారు. సమకూర్చారు ఇవన్నీ మన కోసము అని చెప్తూ ఉన్నారు. అశ్వత్థామని పట్టి తీసుకురావటానికి కృష్ణుడే అర్జునుడికి సారథ్యం చేశాడు. మళ్ళీ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇవన్నీ కూడా. కృష్ణ నిర్యాణానంతరం అంటే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత, మరణించిన తర్వాత అర్జునుడికి అన్ని సామర్థ్యాలు మాయమవటము, ఏ శక్తి లేకుండా అయిపోయింది. ఈ 2 ఘట్టాల్లో కూడా శరణాగతులు కాని క్షణాల్లో జీవుల యందు దేవుడు ఊరికే ఉంటాడు కానీ మనకి ధైర్యాన్ని ఇవ్వడు. మనం శరణాగతి చేసినప్పుడే
ఆ ధైర్యం మనకు వస్తుంది. మనకు కూడా ఇది సహజమే. మన పక్కన ఎవరైనా ఉండి మీరే చూసుకోవాలండి మా సంగతి అన్నీ మనకి వదిలేసినప్పుడు మనం ఎలా ఉంటాము? మనకు వదిలేయనప్పుడు మనం వాళ్ళని ఎందుకు చూస్తామా? మన పక్కనే ఉన్నారు, వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారని తెలుసు, కానీ వాళ్ళు మనల్ని అడగట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, పొరపాటు పడుతున్నారని తెలుసు, కానీ మనం వాళ్ళ జోలికి వెళ్తామా? అదే వాళ్ళు మన దగ్గరికి వచ్చి నాకు ఇది తెలియటం లేదండి, ఈ విషయంలో కాస్త సహాయం చేయండి, నా చేయబట్టుకొని కొంచెం రోడ్డు దాటించండి అంటే దాటించామా మనం? అడగని వాళ్ళందరికీ పోయి సహాయం చేస్తూ ఉంటామా? అలా చెప్తూ ఉన్నారు. దైవానికి శరణాగతి చేస్తే తప్పకుండా దైవం చూసుకుంటాడు. శరణాగతి చెయ్యని క్షణాల్లో సాక్షిభూతుడుగా మాత్రమే ఉంటాడు. అంటే కృష్ణుడు దేహం వెళ్ళిపోయిందనేటటువంటి దుఃఖంలో ఉన్నాడు అర్జునుడు. శరణాగతి కృష్ణుడు అనేవాడు ఎప్పుడూ ఉంటాడు అనేది లేదు. అందువల్ల ఆ శరణాగతి అనేటటువంటిది పోయినందువల్ల శక్తి అంతా పోయింది. శక్తులు మహావైభవాలు దైవదత్తములై దేవుడిచ్చినవే అంటున్నారు. మనమేదో తెచ్చుకున్నవి కాదు, అవి దేవుడిచ్చినవే, దైవదత్తములే. దైవ విధిని దేవుడు నిర్ణయించిన పనులు చేయటానికి దేహాల్లో అవి వ్యక్తమవుతూ ఉంటాయి, కనబడుతూ ఉంటాయి. అవి తీరిపోయిన తర్వాత కాలవశంలో మాయమైపోతాయి, కానీ ఎవ్వడు వాటిని స్వంతం చేసుకోలేడు పర్మనెంట్గా అని ఒక గొప్ప సత్యాన్ని ఇక్కడ చెప్పాడు. నేను చాలా శక్తిమంతుడిని అని విర్రవీగటానికి వీల్లేదు. దైవము తన పని అవంగానే అవన్నీ విత్డ్రా చేసేస్తాడు. ఉంటే వాడుకుంటాం, లేకపోతే లేదు. వీఆర్ డిపెండింగ్ అపాన్ ద లార్డ్ అనే మాట గుర్తుపెట్టుకొని ఆయనకు శరణాగతి చేసిన వాడే వాటిని పొందగలుగుతాడు అని చెప్పారు. అవి ఎవ్వడి చేత సంపాదించుకోబడే విషయాలు కాదు. మహావైభవాలు కానివ్వండి, శక్తులు కానివ్వండి, ఎప్పుడు కూడా దైవదత్తములే అని చెప్పారు ఇక్కడ. అట్లాగే శుకయోగి పరీక్షిత్తు దగ్గర రావటం గురు శిష్య సాంప్రదాయాన్ని వివరిస్తోంది. గురువే సమయం వచ్చినప్పుడు శిష్యుడిని కనుగొంటాడు, కానీ శిష్యుడు గురువుని వెతికి పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే గురువు యొక్క సామర్థ్యాన్ని మించిన వాడైతేనే గురువుని కనుక్కోగలుగుతాడు. గురువుని మించిన వాడికి గురువుతో పనే ఉంది? చాలా సింపుల్ కదా అది. గురువు రావటం అనేది అయాచితమైన, అంటే అడగకుండా దైవానుగ్రహ రూపంతో గురువు వస్తాడు తప్ప శిష్యుడి ఇది ఏమీ లేదు అక్కడ. అసలు శిష్యుడి ఎన్నుకునే విషయం ఈయన కావాలి, ఈయన వద్దు, ఈయనైతే నా గురువుగా బాగుంటారు, అది అలాంటి విషయం కాదు. పాత్రత, శిష్యుడు ఏం చేయాలి అంటే తను పాత్రత చేకూర్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే తను ఫిట్ అవ్వాలి ఆ గురువు రావడానికి. దానికి ఏం చేయాలి? తనని తాను సరిదిద్దుకుంటూ, తనని తాను చూసుకుంటూ సమయం కోసం వేచి ఉండటం మాత్రమే సాధకుడు చేయగలిగిన పని. గురువు తనంత తానే వస్తాడు. దానికి ఈ ఎగ్జాంపులే నిదర్శనం మనకి. శుకయోగి ఎలా వచ్చాడు అనేది చెప్పారు ఇక్కడ. 9వ నెంబర్ రికార్డింగ్ అయిపోయింది, 9 అయిపోయింది అన్నమాట.